గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టుడే న్యూస్. ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. ఈనాడు శంషాబాద్లో ఆరోగ్య హబ్, అన్ని రోగాలకు అక్కడే వైద్య సేవలు, విదేశాల నుంచి వచ్చే రోగులకు గ్రీన్ ఛానల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతామని వెల్లడి. ప్రపంచంలోని అన్ని జబ్బులకు సంబంధించి ఒకే చోట వైద్యం అందేలా తెలంగాణ హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చుట్టూ 500 నుండి 1000 ఎకరాలు సేకరించి ప్రపంచంలో పేరుగాంచిన వైద్య సంస్థలన్నీ అందులో నెలకొల్పేలా చూస్తామన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ఉందని సీఎం పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధనా సంస్థ 24వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆసుపత్రి చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధ్యక్షత వహించారు అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే, అంటే శంషాబాద్లో ఆరోగ్య హబ్ మన రాష్ట్రంలో కానీ లేదా మన దేశంలో కానీ ఎన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయో అన్ని రకాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఒకే చోట ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్తను బట్టి చూస్తే అర్థమవుతుంది. చూడాలి మరి. మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇంతకుముందు గతంలో ఎక్కువ శాతం ఆయుర్వేదం మీదనే ఆధారపడ్డటువంటి పరిస్థితి ఉన్నది. రాను రాను అల్లోపతి, ఆ తర్వాత హోమియోపతి కూడా, అలాగే యునాని, న్యాచురోపతి, ఇలా రకరకాల వైద్య సేవలు అందుకుంటున్నటువంటి ప్రజానికం ఉన్నటువంటి ప్రాంతం మన తెలంగాణ రాష్ట్రం. మరి చూడాలి, ఇవన్నీ ఒకే చోట అంటే లభించేలా, ఒకే చోట అందేలా మనకు శంషాబాద్లో ఆరోగ్య హబ్ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు ఈ వార్తను బట్టి చూస్తే తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా వైద్యం అనేది ఇవాళ అంటే రోగం నయం చేయడానికి వైద్యం చేస్తున్నారా, లేకపోతే ఆ వైద్యం పేరుతో డబ్బులు సంపాదించడం కోసం వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి అయితే ప్రజలకు ఎదురవుతున్నది. కాబట్టి ఏది ఏమైనా ఆ వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల పరిస్థితి చూసినట్లయితే ఎక్కువ శాతం డబ్బు సంపాదనే లక్ష్యంగా ఆసుపత్రులు పెడుతున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా పేషెంట్లకు ట్రీట్మెంట్ జరుగుతుంది. డబ్బు సంపాదనే లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది డాక్టర్లకు అక్కడ అంటే టార్గెట్స్ పెట్టి వాళ్ళు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. కాబట్టి అలా కార్పొరేట్ ఆసుపత్రులు అనంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్ళు వైద్యాన్ని ఒక వ్యాపారంగా మలుచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఈ వైద్యం అనేది అనేక మంది ప్రజలకు ప్రాణాలు కాపాడడం కోసం ఒక మానవతా దృక్పథంతో అందించాల్సినటువంటి వైద్య సేవలు ఇవాళ వ్యాపార దృక్పథంతో ప్రజలకు వైద్య సేవలు అందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎల్ఆర్ఎస్పై సర్కారు మదనం, కోర్టు వ్యాజ్యాల అంశం సీఎం దృష్టికి, పరిష్కరించుకునే దిశగా కసరత్తు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ చిక్కుముడులు విప్పేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో వాద్యాలు ఉండడంతో 4 ఏళ్లుగా ఈ వ్యవహారం అపరిష్కృతంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఆలోచన. ఎల్ఆర్ఎస్ వ్యవహారాన్ని కొలిక్కి తెస్తామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పలు సమీక్షల సందర్భంగా చెప్పారు. మున్సిపల్ వ్యవహారాలపై ముఖ్యమంత్రి త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని, అప్పటికి ఎల్ఆర్ఎస్ చిక్కులపై సీఎంకు నివేదిక అందించాలని అధికారులు సిద్ధమవుతున్నారు. ఎల్ఆర్ఎస్పై ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉంది. సుప్రీంకోర్టులో కూడా వాద్యం దాఖలైనా అది ఇంతవరకు అడ్మిట్ కాలేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్టే ఎత్తివేత కోసం అఫిడవిట్ దాఖలుకు సీఎం నుంచి అనుమతి కోరాలని నిర్ణయించారు. హైకోర్టులోని పరిష్కారాన్ని పొందటం ద్వారా లక్షల మంది దరఖాస్తుదారులకు వెసులుబాటు కల్పించినట్లవుతుందని ఓ అధికారి తెలిపారు. 25 లక్షల మంది నిరీక్షణ క్రమబద్ధీకరణ కోసం 2020 నుంచి 25.44 లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. ప్లాట్ల యజమానుల్లో కొందరు ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు. మరికొంతమంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు భవన నిర్మాణ అనుమతుల కోసం అదనపు ఫీజులు చెల్లించి నిర్మించుకున్నారు. ఏళ్ల కిందట స్థలాలు కొనుక్కున్న వారు ఇప్పుడు వాటిని విక్రయించుకొని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలనుకుంటున్నారు. క్రమబద్ధీకరణ కాకుండా విక్రయిస్తే
వారికి రిజిస్ట్రేషన్లు అయ్యే పరిస్థితి లేకపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని వచ్చిన తక్కువ మొత్తానికి అడుగుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలోనే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఉపక్రమించింది. దరఖాస్తుదారులకు స్థానిక అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. తర్వాత లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ ఆగింది. ఇప్పుడు ఆ వ్యవహారాన్ని త్వరగా పరిష్కరించుకుంటే రాష్ట్ర ఖజానాకు కొంత ఉపయుక్తంగా ఉంటుందని సర్కారు భావిస్తోంది అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే నిజంగా ఎల్ఆర్ఎస్ విషయంలో గత ప్రభుత్వం కూడా ఎల్ఆర్ఎస్ అంటే చాలా సమస్యలు ఉన్నటువంటి ఈ ల్యాండ్ రెగ్యులరైజ్ చేయాలి, ఎంతో కొంత ఫీజు విధించి రెగ్యులరైజ్ చేయాలి, తద్వారా ప్రభుత్వ ఖజానాకు కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ స్కీమ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ అనేక స్కీములు తీసుకొస్తున్నారు. ఆ స్కీములు కూడా పూర్తి స్థాయిలో అమలవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఆ స్కీములలో కూడా రకరకాల పద్ధతుల్లో స్కాములు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ ఎల్ఆర్ఎస్ కూడా తీసుకొచ్చేసి ఈ భూ సమస్యలు అపరిష్కృతంగా పరిష్కారానికి నోచుకున్నటువంటి అనేక భూ సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. నేటి నీట్ పీజీ వాయిదా, ఎన్టీఏ డీజీకి ఉద్వాసన, నీట్ యూజీపై సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం. నీట్ యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సినటువంటి నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో పాటు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్కు ఉద్వాసన పలికింది. నీట్ యూజీలో అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ముందు జాగ్రత్త చర్యగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నామని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతి త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది అనే వార్తను మనం చూసినట్లయితే మనం నిన్న మొన్నటి నుంచి అంటే నీట్ కానీ అదేవిధంగా యూజీకి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడాన్ని బట్టి చూస్తే మనం ముందు నుంచి అంటున్నాం విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఉచిత నాణ్యమైన విద్యను ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రాల ప్రజలకు కానీ దేశ ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలి. అదేవిధంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అడుగులు వేసి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థలో కొంత మార్పులు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా విద్య అనేది అన్ని వ్యవస్థలకు మూలమవుతున్నది, అన్ని రంగాలకు మూలమవుతున్నది. కాబట్టి ఇలా విద్యను అభ్యసిస్తే తప్ప వివిధ రంగాల్లో ఉద్యోగాలు సంపాదించే పరిస్థితి లేదు. అదేవిధంగా అక్కడ ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి వారందరికీ విద్యనే ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నది. కాబట్టి అదేవిధంగా మానవుని జీవన విధానంలో ఇవాళ మేము కూడా ఒక అమ్మ అనే ట్రస్ట్ పెట్టాం. అంటే అమ్మ అనంటే AMMA అమ్మ, ఏ అంటే అక్షర, ఎం అంటే మాల అక్షరాలతో అల్లిన దండ, ఎం అంటే మాతృభాష, ఏ అంటే అసోసియేషన్. ఇవాళ మనం జన్మించడానికి అమ్మ ఎంత గొప్పదో మనం బ్రతకడానికి అక్షరం కూడా అంతే గొప్పదని చెప్పేసి మనము అమ్మ అనే ట్రస్ట్ పెట్టి విడదీసినప్పుడు అక్షరమాల మాతృభాష అసోసియేషన్ వచ్చేటట్లు కలిపితే అమ్మ వచ్చేటట్లు ట్రస్ట్ పెట్టి 100కు 40 రూపాయలు ఇవాళ పేద ప్రజలకు విద్యా వైద్యం కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. కానీ నిజంగా మేము ఒక్కళ్ళము ఎంతకని చేయగలుగుతాం, ఎంతమందికి విద్యను అందించగలుగుతాం, ఇవన్నీ ఆలోచించే ఇవన్నిటికీ కారణం ఏంటి అని చెప్పేసి గమనించి ఇవాళ ఈ వ్యవస్థల్లో అనేక రకాల సమస్యలకు కారణం పొలిటికల్ వ్యవస్థ అవుతున్నది, రాజకీయ వ్యవస్థ కారణమవుతున్నది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మీదనే PhD చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో PG కంప్లీట్ చేసినటువంటి నేను ఇవాళ గమనించింది ఏంటంటే ఇవాళ అన్ని వ్యవస్థలకు అన్ని రంగాలకు ప్రధాన కారణమవుతున్నటువంటి విద్యా వ్యవస్థనే వ్యాపారం అవుతున్నది. వ్యాపార కేంద్రంగా మారినటువంటి పరిస్థితి మన విద్యా వ్యవస్థది. ఇక ఒకప్పుడు చదువుకోవడం అనేది ఉండేది కొద్ది గొప్ప, కానీ వాళ్ళ చదువును కొనుక్కోవడమే తప్ప చదువుకోవడం అనేది తగ్గుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సర్టిఫికేట్లు అందుతున్నాయి, కానీ సర్టిఫికేట్కు ధీటుగా ఇవాళ నాలెడ్జ్ అనేది కరువవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటికీ కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ అనేది వ్యాపారంగా మలుచుకున్నటువంటి కొంతమంది వ్యాపారవేత్తలు, కొంతమంది ధనవంతులు ఇవాళ విద్యను వ్యాపార దృష్టితోనే చూస్తున్నారు తప్ప ఈ విద్య ప్రజలందరికీ అందాలి, అనేక మందికి నాలెడ్జ్ కనుక డెవలప్ అయితే మన రాష్ట్రాలు డెవలప్ అవుతాయి, మన దేశం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శవంతమైన దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దుకోవచ్చు అనేటటువంటి అవగాహన లోపం ఉన్నది. కాబట్టి ఇవన్నిటికీ
అంటే ప్రధాన కారణం ఏంటి అని అంటే రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు. కాబట్టి రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మన దేశ రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఈ విద్య వ్యాపారం కాకుండా ఉంటుంది, వైద్యం వ్యాపారం కాకుండా ఉంటుంది, అనేక ప్రజలకు అందాల్సినటువంటి రకరకాల స్కీముల్లో స్కాములు జరగకుండా ఉంటాయి. అదేవిధంగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలా అనేక రకాల మాఫియాలకు అడ్డుకట్టలు వేయబడతాయి. ఇక్కడ ఆకలి చావులు ఆగుతాయి, ఆత్మహత్యలు ఆగుతాయి, మహిళల మీద మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు, రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ ఆగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇక్కడ అనేక పార్టీల అధినేతలు కానీ, అదేవిధంగా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి మేధావి వర్గం కానీ, అనేక మంది విద్యార్థులు, చదువుకుంటున్నటువంటి యువకులందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి అనేక మంది కోరుకుంటున్నారు. అందులో భాగంగా మేము కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వండి, సెస్సులు సర్ఛార్జీలు 10% పరిమితం చేయండి, రాష్ట్రాల నికర రుణ పరిమితి ఎంతో బడ్జెట్కు ముందే చెప్పండి. కేంద్ర ఆర్థిక మంత్రికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి అనే వార్తను చూడొచ్చు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలకు ఒక నిర్దిష్ట విధానాన్ని పాటించడం లేదు. రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఆ నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం దామాషా పద్ధతిలో విడుదల చేయాలి అని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఇక్కడి భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన కేంద్ర బడ్జెట్ సన్నద్ధత సమావేశంలో, ఆ తర్వాత జీఎస్టీ మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు అనే వార్తను మనం చూసినట్లయితే నిజంగా జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వండి అంతే కదా. మరి జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు గనక నిధులు కేటాయిస్తే అక్కడ సముచితంగా ఉంటుంది. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారం దాంతోపాటు ఇక్కడ అంటే జనాభా నిష్పత్తి ప్రకారం అదేవిధంగా ఏ సామాజిక వర్గాలు ఎంత శాతం ఉన్నారు, మరి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కనుక నిధులు కేటాయించినట్లయితే అన్ని సామాజిక వర్గాల ప్రజలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది, అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. అంతేగాని ఒక రాష్ట్రాన్ని ఒక రకంగా మరో రాష్ట్రాన్ని మరో రకంగా అభివృద్ధి చేస్తామనంటే ఇక్కడ అంతర్గతంగా అనేక రకాల విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. దేశంలో అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల యొక్క జనాభా దామాషా ప్రకారం అదేవిధంగా ఏ సామాజిక వర్గాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అటు రాజకీయ రంగాల్లో కానీ అదేవిధంగా ఇటు ఆర్థిక రంగాల్లో కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేసినట్లయితే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా జనాభా నిష్పత్తి ప్రకారం కనుక వీళ్ళు నిధులు కేటాయించినట్లయితే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల ప్రజలు అభివృద్ధి చెంది ఈ దేశమంతా కూడా సమిష్టిగా సమగ్రతతో ప్రజలందరూ కలిసికట్టుగా ఈ దేశాన్ని రక్షించుకుంటూ అదేవిధంగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలకు దీటుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి భట్టి విక్రమార్క గారు కూడా ఆ దృష్టితోనే మాట్లాడినట్టు తెలుస్తున్నది. అదేవిధంగా అనేక మంది మేధావులు అంటున్నారు. మేము కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బారాస పాలనలో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం, రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భాజపా కాంగ్రెస్ తోడు దొంగలు, నది జలాల అప్పగింత గనుల వేలంతో రాష్ట్రానికి తీరని ద్రోహం అని చెప్పేసి కేటీఆర్ గారు. ఇది ఈ పార్టీ స్వామ్యంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య. ఇవాళ భాజపా కాంగ్రెస్ తోడు దొంగలు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడతారు. అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలని బీజేపీ మాట్లాడుతుంది. అదేవిధంగా బీజేపీ బారాస రెండు తోడు దొంగలు అని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడుతుంది. అంటే ఏది ఏమైనా మీరు దొంగలంటే మీరు దొంగలు, మీరు అక్రమాలకు పాల్పడుతురంటే మీరు అక్రమాలకు పాల్పడుతురు. మీ పార్టీ హయాంలో అవినీతి జరిగింది అంటే మీ పార్టీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ, ఒకరు చేసిన అన్యాయాలను ఒకరు ఎత్తి చూపుతూ, ఒకరు చేసినటువంటి అవినీతిని మరొకరు బయట పెడుతూ ఇట్లా విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ నిజంగా నా ప్రజలకు ఆర్థికంగా ఏ విధంగా వాళ్ళకు మేలు చేయగలుగుతాం, వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా శక్తివంతులుగా తయారు చేసుకోగలుగుతాం, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోగలుగుతాం,
ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యతను నిరుద్యోగ సమస్యను ఎట్లా పరిష్కరించుకోగలుగుతాం అని ఆలోచించే నాయకులే కరువవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎన్నికల వ్యవస్థలో. ఎందుకనంటే పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి రాజకీయ నాయకుల వల్ల ఈ సమస్యలు ఎట్లా పరిష్కరించబడితే ఒకసారి ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. ఆ విషయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. జిఎస్టీలోకి పెట్రోపైప్ రాష్ట్రాలదే నిర్ణయం. ప్లాట్ఫామ్ టికెట్లకు జిఎస్టీ మినహాయింపు. రైల్వేలో మరికొన్ని సేవలకు ప్రైవేటు హాస్టళ్లకు ఎరువుల అంశంపై పార్లమెంటరీ కమిటీకి జిఎస్టీ మండలి నిర్ణయాలు. జిఎస్టీ మండలి సమావేశాల వివరాలు వెల్లడిస్తున్న నిర్మలా సీతారామన్ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అదేవిధంగా దిశ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలు చూద్దాం. రోహిత్ సేన సెమీస్కు చేరినట్టే. సూపర్ 8లో రెండో గెలుపుతో బెర్త్ దాదాపు ఖాయం. బంగ్లాపై భారీ విజయం అనే వార్తను చూడొచ్చు. చంద్రబాబుతో పోటీ పడతా, ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది. ప్రతిరోజు 18 గంటలకు పైగా పనిచేస్తా. అభివృద్ధి సంక్షేమంలో ఇక పరుగులు. 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్. బసవతారకం ఆసుపత్రిలో సీఎం రేవంత్. పొరుగు రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ సీఎంగా నేను ఇప్పుడు ఆయనతో పోటీ పడతా. దేంట్లోనైనా రాణించాలంటే ప్రావీణ్యం ఉన్నవారు ఉండాలంటారు. ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. ఆయన రోజుకు 18 గంటలకు పని చేస్తారు. నేను 12 గంటలు పని చేస్తానంటే కుదరదు. ఆయనతో పోటీ పడాలంటే నేను 18 గంటలకు పైగా పని చేయాల్సిందే. అభివృద్ధి సంక్షేమంలో ఏపీ తెలంగాణ మధ్య పోటీ తప్పదు. అభివృద్ధి సంక్షేమంలో రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో ఆదర్శంగా నిలవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, చంద్రబాబుతో పోటీ పడతా, నిజంగానే మాటలు చాలా గొప్పగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ నిజంగా మీరు ఆర్థికంగా చంద్రబాబుతో పోటీ దేంట్లో పడతారు? ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయి ఉన్నాయి. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా అనేక సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వాటన్నిటిని పరిష్కరించగలుగుతారా? ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పక్కనున్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో మీరు ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతారో అవన్నీ వివరాలు తెలియజేయండి. కాబట్టి ఏది ఏమైనా మీది గురు శిష్యుల బంధం కాబట్టి మీరు కూడా అంటే కుటుంబ రాజకీయాలకు వారసత్వ రాజకీయాలకు అంటే ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతున్నది. ఇక్కడ కుటుంబ రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను, ధన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నంత కాలం మీరు నాయకులు ఎవరైనా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ ప్రజలకు పూర్తి సమస్యలు పరిష్కరించబడే అవకాశమే లేదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నిటిని ఒకసారి మనం గమనించినట్లయితే చంద్రబాబుతో పోటీ పడతానంటే దేంట్లో పోటీ పడతారు? చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు మరి ఎంత శాతం నిరక్షరాస్యత నిర్మూలించబడ్డది, ఎంత శాతం నిరుద్యోగ సమస్య పరిష్కరించబడ్డది, కాబట్టి ఎంత శాతం నా రాష్ట్రంలో, నా తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం అభివృద్ధి చెందింది? మరి అలా వీళ్ళందరూ ఈ పార్టీ ప్రభుత్వాలు ఫామ్ చేసినటువంటి వీళ్ళు నిజంగానే అభివృద్ధి చేసినట్లయితే ఇప్పటికీ ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో పేదరికం ఎందుకున్నది? కాబట్టి పేదరికానికి గల ప్రధాన కారణాలు ఏంటి? అదేవిధంగా నిజంగా మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు కుటుంబ రాజకీయాలకు పాల్పడతలేరా? మీరు వారసత్వ రాజకీయాలకు పాల్పడతలేరా? మీరు ధన రాజకీయాలకు పాల్పడతలేరా? ఒకవేళ ఈ పాల్పడడానికి ఆ రాజకీయ వ్యవస్థలో అవకాశాలు లేవంటారా? ఇవన్నీ కూడా ఆలోచించండి. అందుకే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా కావాలని కోరుకొని నష్టాన్ని కోరుకోరు, నష్టం తెచ్చుకోవాలనుకోరు, నష్టం చేయాలనుకోరు. కానీ ఆయా పరిస్థితులను బట్టి వాళ్ళు వాటికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అధ్యయనం చేస్తున్నారు. అందుకే రాబోయే రోజులలో ఎన్నికల వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం ఈ పార్టీల నాయకులందరూ కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఆయా పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేధావి వర్గం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎన్నికల వ్యవస్థలో మార్పులు రాకుండా మీరు దేంట్లో పోటీ పడతారో, ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయగలుగుతారో అవన్నీ కూడా వివరంగా చెప్పండి. కానీ మాటలు చూస్తే మాత్రం వివిధ మీటింగ్లలో కానీ సభలు సమావేశాలలో కానీ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఆచరణలో మాత్రం చాలా విఫలమవుతున్నటువంటి పరిస్థితి అనేక మంది నాయకులది, అదేవిధంగా వివిధ పార్టీలది. ఇది క్లియర్గా కనబడుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశంలో ఇంకా ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అదేవిధంగా మహిళల మీద మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి,
ఇటు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నిరక్షరాస్యత ఒకవైపు పెరుగుతూనే ఉంది, నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక మంది చదువుకున్నటువంటి యువతి యువకులకు ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీద పడి ఎక్కడికక్కడ తమ బతుకు తెరువు కోసం అనేక పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా చాలని కడుపుతో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అనేక మంది నిరుద్యోగ యువతి యువకులది. కాబట్టి వాటిని పరిష్కరించాలి అని అంటే ధన రాజకీయాలు లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా ప్రయత్నం చేసినప్పుడు మాత్రం ఈ సమస్య పరిష్కరించబడే అవకాశం ఉన్నదని అనేక మంది మేధావులు అంటున్నారు. 6 ఏళ్లలో 18,000 కోట్లు రైతు బంధు రూపంలో వెంచర్లు, బీడు భూములు, హైవేలకు 20 ఎకరాలకు పైగా ఉన్న వారికి సుమారు 5,000 కోట్లు. 72,910 కోట్లలో పావు వంతు వీటికే పెట్టుబడి సాయం పేరుతో కట్టబెట్టిన గత సర్కారు. అందుకు సంబంధించిన లెక్కలు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ప్రజల ముందుకు పూర్తి వివరాలు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన రైతు బంధు పథకం ద్వారా 1000 కోట్లు వృధా అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018 నుంచి 2023 వానాకాలం వరకు 11 విడతల్లో సుమారు 72,910 కోట్లు రైతు బంధు స్కీమ్ కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో సుమారు 18,000 కోట్లు అనర్హులకు, అవసరం లేని భూములకు అప్పనంగా ముట్టజెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని తెలుస్తున్నది. వెంచర్లు, బీడు భూములు, హైవేలకు సైతం సాయం అందించినట్టు తేలింది. 20 ఎకరాల పైబడిన రైతులకు ఏకంగా 5,000 కోట్లు పెట్టుబడి సాయం కింద అందించినట్టు తేలిందని సమాచారం. అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్, బడా పారిశ్రామికవేత్తలు సైతం ఉన్నట్లు సమాచారం. రైతు బంధు ద్వారా ఎంతమంది అనర్హులు లబ్ధి పొందారు, ఎంత మొత్తంలో ప్రజాధనం వృధా అయ్యింది అనే కోణంలో మొత్తం మీద వీళ్ళు వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. 6 ఏళ్లలో 18,000 కోట్లు ఇక రైతు బంధు రూపంలో వెంచర్లు, బీడు భూములు, హైవేలకు 20 ఎకరాలకు పైగా ఉన్న వారికి కూడా సుమారు 5,000 కోట్లు అని చెప్పేసి అంటే నిజంగా ఎంత అవినీతి జరిగినట్లు. అనర్హులకు, అర్హత లేనటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చిరు అని అంటే మరి ప్రభుత్వాలు ఫామ్ అవుతున్న దేనికోసం? ధనవంతులను ఇంకా ధనవంతులను చేయడానిక? పేద ప్రజలు కానీ అన్ని రకాల ప్రజలు, ఇటు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ధనవంతులు, మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళేమో కేంద్రానికి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో పన్నులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అనేక మంది ప్రజలు కష్టపడి కండలు కరగదీసుకొని చెమట చుక్కలు చిందించి అటు ఫ్యాక్టరీలలో, ఇటు పంట పొలాలలో వాళ్ళు అనేక రకాల కష్టాలు పడుతూ పన్నుల రూపంలో ప్రభుత్వానికి కట్టిన పన్నులను ఇవాళ మీరు ఆ ప్రజాధనాన్ని అంతా కూడా అర్హులైనటువంటి వాళ్ళకు కాకుండా అర్హత లేనటువంటి వాళ్లకు, అత్యంత ధనవంతులకు మీరు రైతు బంధు రూపంలో కట్టబెట్టిరు అని అంటే ఆ డబ్బులన్నీ ఎవరి? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా, ఏ స్కీమ్ తీసుకొచ్చినా, ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా పేద ప్రజలను ఆదుకోవడానికి ఉన్నది కదా. కానీ పేద ప్రజలను ఆదుకోకుండా ధనవంతులను అత్యంత ధనవంతులు చేస్తున్న తీరే కనబడుతున్నది. ఆ ధనవంతులకు రకరకాల రూపాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలను కూడా మాఫీ చేస్తున్నటువంటి పరిస్థితి వివిధ పార్టీల రూపంలో ప్రభుత్వాలు ఫామ్ అవుతున్నటువంటి వాళ్ళు చేస్తున్న పని, ఆ ఘనకార్యాలు మనకు కనబడుతున్నాయి. నిజంగా ఒక పేదవాడు అప్పు కట్టకపోతే ఆ ఇల్లును, ఆ స్థలాన్ని వేలం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదే 1000 కోట్ల అప్పు చేస్తున్నటువంటి అత్యంత బడా పారిశ్రామికవేత్తలకు కావచ్చు, ధనవంతులకు కావచ్చు ఇవాళ రుణమాఫీ జరుగుతుంది అని అంటే మరి ప్రభుత్వాలకు పేదవారి పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నదో మనం ఇక్కడ చూస్తేనే అర్థమవుతున్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు, ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే మన దేశంలో ధన రాజకీయాలు ఆగినప్పుడు ఈ సమస్యలన్నీ పరిష్కరించబడే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మహిళా శక్తి క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు త్వరలో ఖరారు చేయనున్న రాష్ట్ర సర్కార్. 2 ఏళ్లలో రాష్ట్రంలో 150 క్యాంటీన్లు నెలకొల్పాలని ప్రణాళిక. సచివాలయంలో ఇప్పటికే స్టార్ట్. ఇతర రాష్ట్రాల ఫంక్షనింగ్పై స్టడీతో నిర్ణయం అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. మహిళా శక్తి క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు. ఎందుకు ఈ రాష్ట్రంలో అనేక మంది మహిళలు నిస్వార్థంగా వివిధ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం సేవలు అందించినటువంటి ఎంతోమంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేకపోతున్నాం? అదేవిధంగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బిడ్డలు ఎంతోమంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కదా. ఏ పార్టీకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసినటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఆ పేర్లు పెట్టలేకపోతున్నామో
ఈ పార్టీలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు పెట్టుకుంటూ అంతకుముందు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ నాయకుల పేర్లను తొలగిస్తూ వీళ్ళు రకరకాల పద్ధతులలో తమ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది అంటున్నారు. కాబట్టి ఏది ఏమైనా మీరు నిస్వార్థంగా ప్రజల కోసం అనేక మంది సేవలు చేసినటువంటి వాళ్ళ పేర్లు పెట్టినట్లయితే ఈ పార్టీ సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. ఇక లేకపోతే ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఆ పార్టీ అధినేతల పేర్లను పెట్టడం, లేదా మరో పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతల పేర్లు పెట్టుకొని మీ పరిపాలన కొనసాగించినట్లయితే ఖచ్చితంగా ప్రజల్లో కొంత నిరాశ నిస్పృహలు కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలు ఐక్యంగా సమిష్టిగా ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా వారి యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకునేలా ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉండాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉండాలని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రైతు బంధు లెక్కలు తీస్తే 1000 కోట్లకు పైగా ఆదా, వెంచర్లకు పెట్టుబడి సాయం, ధరణి మాయాజాలంతో పాస్బుక్స్, అధికారులకు తెలిసిన నో యాక్షన్, పట్టించుకొని గత ప్రభుత్వం సర్కారు ఖజానాకు గండి అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత, ధరణి పోర్టల్ కంటే ముందు ఉన్నటువంటి అనేక భూ సమస్యలు ఇవాళ తగ్గుతాయేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇంకా అంతకంటే ఆ భూ సమస్యలు రెట్టింపైనాయి తప్ప తగ్గిన పరిస్థితి లేదు. ఎందుకు అనంటే అంతకుముందు దున్నేవారికే భూమి నినాదంతో లెఫ్ట్ పార్టీలు చాలా చోట్ల భూములు పంచినటువంటి, అంటే 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు సంబంధించినటువంటి భూములు ఇవాళ అందులో అనేక మంది పేద ప్రజలు వ్యవసాయ కూలీలుగా మిగిలిపోతున్నారు. వాళ్ళు చాలని ఆకలితోనే ఆ దొరల భూములలో వెట్టి చాకిరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది, చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దున్నేవాడికే భూమి నినాదంతో అనేక మంది ఆ రోజు ఉద్యమకారులు ఇలా భూములు పంచినటువంటి పరిస్థితి. కానీ ఆ దొరల భూములు పంచి వాళ్ళకి ఇచ్చినప్పటికీ అవి పట్ట చేసుకోకపోవడం వల్ల, అవి పట్టాలకు నోచుకోకపోవడం వల్ల ఇవాళ ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ భూములన్నీ కూడా భూస్వాముల చేతుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. దాదాపు ధనవంతులకే ఎక్కువ మేలు జరిగింది తప్ప నా పేద ప్రజలకు ఏం మేలు జరిగిందని చెప్పేసి అనేక మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత కూడా అనేక రకాల భూ సమస్యలు పరిష్కరించబడతాయేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇంకా ఆ సమస్యలు రెట్టింపైనాయి తప్ప పరిష్కరించబడినటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే 1 కోటి జరిమానా, దోషుల ఆస్తులు సైతం జప్తు, అమల్లోకి పేపర్ లీక్ నిరోధక చట్టం. 2 రోజుల క్రితం ఈ నెల 21వ నుంచే ఇంప్లిమెంట్, గెజిట్ నోటిఫికేషన్ విడుదల. నెట్ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, అన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు పోటీ పరీక్షలకు వర్తింపు అనే వార్తను మనం చూడొచ్చు. నిజంగా ఒక రకంగా ఈ వార్త మంచిది అనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే 1 కోటి జరిమానా. కానీ మన దేశంలో, మన భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు, ప్రాదేశిక సూత్రాలు, ఇట్లా మొత్తం మీద అనేక రకాల అంశాలతో కూడినటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. ఈ భారత రాజ్యాంగం ఎంతమంది ప్రజలకు తెలుసు? నా దేశంలో ఎంతమంది ప్రజలకు తెలుసు? మన తెలంగాణ రాష్ట్రంలో అందులో ఏమేమి అంశాలు ఉన్నాయో ఏం తెలుసు? అనేక చట్టాలు చేసుకున్నాం, అనేక చట్టాలను రూపొందించుకున్నాం. ఇవాళ మహిళల రక్షణ విషయంలో నిర్భయ చట్టం ఉన్నది, దిశ చట్టం ఉన్నది. అయినా కూడా మహిళల మీద మానభంగాలు ఆగుతలేవు, అత్యాచారాలు ఆగుతలేవు, హత్యలు ఆగుతలేవు. వీటన్నిటికీ గల కారణాలు ఏంటో ఒకసారి అన్వేషించండి. చట్టాలు చేసుకుంటే పోతే కాదు, చట్టాలను పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలి, కార్యాచరణ అలా ఉండాలి. అప్పుడే ఇవన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందే అవకాశాలు ఉంటాయి. ఇక లేకపోతే చట్టాలు చేసుకుంటూ పోతున్నారు, కానీ ఆ చట్టాల సమాచారం ప్రజలకు అందించినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే అనేక చట్టాల గురించి ప్రజలకు తెలియట్లేదు. కాబట్టి మీరు చట్టాలు చేస్తూనే అదేవిధంగా కింది స్థాయి వాళ్ళ ఏ చట్టం చేసినా కింది స్థాయి నుండి సమాచారాన్ని సేకరించండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉన్నది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఆ చట్టాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని అమలు చేసుకునే విషయంలో కూడా ప్రజల సహకారం అనేది ఖచ్చితంగా అవసరం పడుతున్నది. కాబట్టి తప్పకుండా ప్రజల ప్రమేయం లేకుండా ఏ చట్టాలు రూపొందించుకున్నా, ఏ చట్టాలను అమలు చేయాలనుకున్నా
ప్రజలే ప్రధాన కారణం కాబట్టి వారికి తెలియకుండా మనం ఎన్ని చేసినా ఉపయోగం లేదు అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇటు ప్రభుత్వాలు కానీ మేధావులు కానీ అందరూ ఆలోచించండి. ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగం గురించి కానీ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక అంశాలను కానీ అదేవిధంగా మనం చేసుకున్నటువంటి చట్టాల గురించి కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందేలాగా ప్రాథమిక విద్యా స్థాయి నుంచే ఈ చట్టాల విషయంలో అవగాహన కల్పించే విధంగా ఒక పాఠ్యాంశాన్ని చేర్చి మనం ప్రజలకు అందించినట్లయితే తప్పకుండా మనం ఏ విధంగా బ్రతకాలి, మనం ఏం రాసుకున్నాం, ఆ రాసుకున్న వాటిని ఏ విధంగా మనం అమలు చేసుకోవాలనేటటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని విద్యా వ్యవస్థ నుంచి ఈ చట్టాలకు సంబంధించి కానీ భారత రాజ్యాంగానికి సంబంధించిన సమాచారం ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. సింగరేణి నష్టాలకు కేసీఆర్ కారణం. ఆయన నిర్ణయాల వల్లే సంస్థ అప్పులపాలు. రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు బాకీ. 2014కు ముందు సింగరేణిలో రాజకీయ జోక్యం లేదు. బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసంపై విచారణ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా. కేటీఆర్పై కొంచెం సింపతి చూపించండి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. గనుల వేలంలో ఒక్కటైన బీజేపీ కాంగ్రెస్ దోపిడీలో ఈ రెండు పార్టీలు తోడు దొంగలే. జనవనరులను తాకట్టు పెట్టిన రేవంత్ సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీకి సహకారం. బట్టి కిషన్ రెడ్డిని చరిత్ర క్షమించదని చెప్పేసి కేటీఆర్ చేసినటువంటి వాక్యాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఏది ఏమైనా సింగరేణి నష్టాలకు కేసీఆరే కారణమని అంటున్నారు. కానీ సింగరేణి నష్టాలకు గత ప్రభుత్వాలు, గత పార్టీల హయాంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు సింగరేణి నష్టాల్లోకి వెళ్ళడానికి కారణమవుతున్నారు. అదేవిధంగా ఈ పాలనలోనే పెట్టుబడులు జరుగుతున్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు రాబడి కోసమే ఆలోచిస్తారు తప్ప నా సింగరేణిని కాపాడాలని ఎలా అనుకుంటారు? అందుకనే రాజకీయ వ్యవస్థలో ధనం ప్రామాణికమవుతున్నది. ఆ ధనం అనేది ప్రామాణికం కాకుండా ప్రజాస్వామ్యము, ప్రజాసేవలే ప్రామాణికంగా ఉండే విధంగా మనం రాజకీయ వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలకు ఉన్నత స్థాయి కమిటీ. ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణ నేతృత్వంలో 7 సభ్యులతో ఏర్పాటు. ఎన్టీఏ పనితీరుపై అధ్యయనం. 2 నెలల్లో కేంద్రానికి నివేదిక అనేటటువంటి వార్తను కూడా చూడొచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్లో డ్రగ్స్ సరఫరా. డెలివరీ బాయ్స్గా బస్ డ్రైవర్లు. కవర్కు 100 రూపాయలు ఇస్తున్న సరఫరాదారుడు. బెంగళూరు నుంచి ఏపీ, తెలంగాణకు సప్లయర్లతో సహా 5 అరెస్ట్. 12.27 గ్రాముల NDMA స్వాధీనం. నిందితుడి నుంచి 50 మంది కొనుగోలు. టీజీ న్యాబ్ పోలీసుల వద్ద చిట్టా. నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్లో డ్రగ్స్ సరఫరా అంటే డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇటు పోలీస్ యంత్రాంగం ఈ డ్రగ్స్ను అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నది? వాళ్ళు అనేక రకాల మార్గాలను ఎన్నుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ, రక్షణ శాఖ కానీ ఇవన్నీ కూడా ప్రజలను రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆ బాధ్యత ఉన్నది. రక్షణ విషయంలో కానీ, ఈ డ్రగ్స్ను అరికట్టడం విషయంలో కానీ చాలా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. కాబట్టి తప్పకుండా డ్రగ్స్ని ఎక్కడికక్కడ అరికట్టకపోతే మాత్రం ఇప్పటికే చాలామంది డ్రగ్ ఎడిక్టర్లుగా మారిపోయినటువంటి యువతి యువకులు ఉన్నారు. మనం చూస్తున్నాం అక్కడక్కడ కొన్ని సంఘటనలు. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు మతి స్థిమితాన్ని కోల్పోయి చాలా పిచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని అనేక స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, యూనివర్సిటీల దగ్గర అంటే సివిల్లో ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో మహిళల రక్షణ కోసం ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకొని అంటే రక్షణ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని అమలు చేసిరో అదేవిధంగా అంటే ఈవ్ టీజింగ్ కానీ లేదా మహిళల మీద చాలామంది రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఇబ్బందులకు గురి చేసినప్పుడు ఆ విషయాన్ని అరికట్టడం కోసం గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకొని అమలు చేసింది. దాంట్లో కొంత మేరకు మహిళల మీద ఆగింది. ఆ ఈవ్ టీజింగ్ కానీ లేకపోతే మహిళలను అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కొంత ఆగినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ డ్రగ్స్ను కూడా అరికట్టడంలో ప్రధాన కేంద్రాలు ఎక్కడున్నాయి? హోటళ్ళు ప్రధాన కేంద్రం అవుతున్నాయా? సినిమా హాల్సా, లేకపోతే షాపింగ్ మాల్సా, లేకపోతే విద్యాలయాల, ఇవన్నిటిని కూడా వైద్యాలయాల, ఇవన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఎక్కడ డ్రగ్ దందా జరుగుతున్నది, అది ఏ రూపాల్లో జరుగుతుందో వీటన్నిటి మీద నిఘా పెట్టి
ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించి దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఆనిముత్యాల్లాగా అభివృద్ధి చెందాల్సినటువంటి యువకులు ఇవాళ మత్తుకు బానిసలైపోయి వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. తద్వారా చివరికి దాని మీద ఆధారపడి ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నభిన్నమవుతుంది. అదేవిధంగా చాలా అంటే దేశం కానీ మన రాష్ట్రం కానీ అంటే ఆర్థికంగా ఎదుగుదల విషయంలో కానీ అదేవిధంగా రక్షణ విషయంలో కానీ చాలా నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఆనిముత్యాల లాంటి అభివృద్ధి చెందాల్సినటువంటి యువకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా వాళ్ళను మత్తులకు బానిసల్ని కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆఫీస్కు లేటుగా వస్తే హాఫ్ డే శాలరీ కట్, 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్, అది దాటితే వేతనంలో కోత, ఆఫీస్ నుంచి టైం కన్నా ముందే వెళ్ళిపోయిన వర్తింపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మోడీ సర్కారు సీరియస్, త్వరలోని నూతన మార్గదర్శకాలు అనే వార్తను మనం చూడొచ్చు. నిజంగా ఇది ప్రజలకు కొంత ఊరట కలిగించే అంశం. చాలామంది ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగ నిర్వహణ విషయంలో మాత్రం చాలామంది ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు వచ్చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే ఈయనే నాదుడే కరువు అవుతున్నటువంటి పరిస్థితి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నది. అట్లంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ అలా ఉన్నారని కాదు. చాలామంది నిజాయితీగా నిస్వార్థంగా తమ సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల కూడా చాలామంది ప్రజల సమస్యలు ఇప్పటికీ పరిష్కరించబడినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అంతేకాకుండా వీళ్ళు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులైతే అసలు ఏ సమయానికి ప్రభుత్వం అంటే ఆఫీసులకు వస్తారో ఏ సమయంలో వెళ్ళిపోతున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఇవాళ ఆఫీస్కు లేటుగా వస్తే హాఫ్ డే శాలరీ కట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా తెలియజేస్తున్నాం. ఏంటంటే ఇవాళ ప్రభుత్వ అధికారులను బలవంతంగా మీరు రకరకాల పద్ధతులలో బలవంతంగా పని చేయిస్తామనంటే అది అంత ఈజీ కాదు, అంత సాధ్యం కాదు. కానీ వాళ్ళను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ అధికారులను పని చేయించుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా స్వతంత్రంగా స్వచ్ఛందంగా వాళ్ళు నిస్వార్థంగా సేవలు కనుక చేసినట్లయితే ప్రజలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రజలకు ఆర్థికంగా అనేక సమస్యలు పరిష్కరించబడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందే అవకాశం ఉంటుంది. ప్రజలకున్న అనేక రకాల సమస్యలను, అది భూ సమస్య కావచ్చు, విద్యా సమస్య కావచ్చు, వైద్య సమస్య కావచ్చు, ఇక ఏ రకమైన సమస్య అయినా సరే వాళ్ళు పరిష్కరించుకోవాలి అని అంటే దానికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారులే. కాబట్టి ప్రభుత్వ అధికారులు స్వచ్ఛందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేసే విధంగా మనం అనేక రకాల ప్రణాళికలను తీసుకొచ్చి వీటిని అమలు చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. చాలా చోట్లలో మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పట్టి పట్టనట్లు పని చేసినా నాకు శాలరీ వస్తుంది, పని చేయకున్నా శాలరీ వస్తుంది అనే భావనలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు ప్రభుత్వ ఉద్యోగం అనంటే ఆయన అక్కడక్కడ రారాజుల్లాగా వెలిగిపోతున్నటువంటి పరిస్థితి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళని చూస్తే కనబడుతుంది అని చెప్పేసి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల కోసం ప్రజల పన్నుల రూపంలో వస్తున్న డబ్బునే కదా, ప్రజలు కడుతున్న పన్నుల రూపంలో అంటే పన్నులనే కదా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలు ఇస్తున్నది. కాబట్టి కనీసం వారికి ఆ అవగాహన లేదా ఏందో తెలియదు. కానీ చాలామంది లంచాలకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చెయ్యి దడిపితే తప్ప లంచం ఇస్తే తప్ప పనులు చేసే పరిస్థితి కొంతమంది ప్రభుత్వ అధికారుల వాళ్ళల్లో ఉన్నది అనంటే ఇక వాళ్ళ పనితీరు ఎట్లున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే మనం ఏమంటున్నామంటే లంచాలు లేనటువంటి వ్యవస్థ నిర్మాణం కావాలి. లంచగొండులు లేనటువంటి పరిస్థితులు మన ప్రభుత్వ ఆఫీసులలో ఉండాలి అనంటే దానికి అనేక రకాల ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ అధికారులను ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేసే విధంగా మనం ప్రణాళికలు తీసుకురావాల్సి అంటే రూపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైతే దానికి అనుగుణంగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ప్రభుత్వ అధికారులు వాళ్ళ పనిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ప్రజలకు ప్రధానంగా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారుల ద్వారా పరిష్కరించబడతాయి. కాబట్టి ప్రజలు కూడా పరిష్కరించుకొని వాళ్ళు హ్యాపీగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్లో పోలీస్ ఫైరింగ్, మొబైల్ స్నాచర్ను అల్లరి మొక్కలను మట్టుబెట్టేందుకు ఆపరేషన్ మిడ్ నైట్లో భాగంగా
మారణాయుధాలతో సంచరిస్తున్న వారిపై ఫోకస్, పోలీసులకు చిక్కిన 4 మొబైల్ స్నాచర్లు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా చాలామంది యువకులు ఏం చేస్తున్నారని అంటే అసలు ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. చాలామంది ఈజీ మనీ అంటే కష్టపడాల్సిన పని లేకుండానే మనము దొంగతనాలు చేయడము, లేదా సెల్ ఫోన్లు కొట్టేయడము, లేదా రకరకాల వస్తువులు దొంగిలించి వాటిని తక్కువ డబ్బులకు బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని డబ్బు సంపాదించుకొని తర్వాత వాళ్ళు జల్సాలకు అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి కొంతమంది యువకుల్లో ఉన్నది. అలాంటి యువకులను మనం చిన్నప్పటి నుంచే అడ్డుకట్ట వేసే విధంగా మన విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ వాళ్ళు నేరం జరిగిన తర్వాత స్పందించి మీరు దాన్ని అరికట్టాలనే ఆలోచన కాకుండా అసలు నేరమే జరగనటువంటి పరిస్థితి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ దిశగా మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఎక్కడైతే యువత ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో, ఎక్కడైతే యువత అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో, అత్యాచారాలకు పాల్పడుతున్నారో ఆ కారణాలన్నింటినీ అన్వేషించి వాటిని తొలగించే విధంగా ఈ యువకులను మనం కనుక తయారు చేసినట్లయితే తప్పకుండా రాబోయే రోజులలో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రేపటిలోగా ప్రభుత్వం స్పందించాలి, లేదంటే ఎమర్జెన్సీ సేవలు బంద్, సర్కారుకు చూడాల హెచ్చరిక, జూనియర్ డాక్టర్ల హెచ్చరిక అన్నమాట. అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో నిరసనలు, ఉదయం 2 గంటల పాటు విధుల బహిష్కరణ, గాంధీ ఆసుపత్రిలో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్నటువంటి జూనియర్ డాక్టర్లు చూడాలి అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. నిజంగా వైద్యో నారాయణో హరి అని అంటారు. అంటే దేవుడి తర్వాత దేవుడి లాంటి వాళ్ళు ప్రాణం పోస్తున్నటువంటి డాక్టర్లు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అలాంటి డాక్టర్లకు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి డాక్టర్లు కూడా ఇవాళ సమ్మె చేసే పరిస్థితి వస్తుంది అని అంటే మరి వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తున్నట్లు తెలియదా? వైద్య ఆరోగ్య శాఖకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏమున్నాయి, అదేవిధంగా అక్కడ ఏ కొరతలు ఉన్నాయి, వాళ్ళు తమ ఉద్యోగాన్ని నిర్వర్తించే విషయంలో మరి అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయో ఇవన్నీ కూడా వైద్య ఆరోగ్య శాఖకు తెలియదా? మరి ఎందుకోసం అవి పరిష్కరించలేకపోతుంది? ఇవాళ జూనియర్ డాక్టర్లు సమ్మె చేయాల్సిన పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటో వైద్య ఆరోగ్య శాఖకు తెలియదా? ఈ ప్రభుత్వానికి తెలియదా? కాబట్టి చాలా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అటు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ఇటు విద్యాశాఖ కావచ్చు, ఇక ఏ ప్రభుత్వ రంగమైనా సరే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ సమస్యలను పరిష్కరించడం కోసం ఆయా రంగాలకు సంబంధించినటువంటి అటు ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ సమ్మెలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి, మీరు సమ్మె చేసిన తర్వాత దాని గురించి ఆలోచించడం కాదు, అసలు సమ్మెలు చేయనటువంటి పరిస్థితి ఏ విధంగా కల్పించబడతాం, ఏ విధంగా మనం వాళ్లకు న్యాయం చేయగలుగుతాం, ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించగలుగుతామో ఆలోచించి మీ యొక్క పరిపాలనను కొనసాగించాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నేను మాట్లాడుతున్న మాటలు కావు, నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఇది నా సొంతం కాదు, అనేక మంది ప్రజల అభిప్రాయాలు, అనేక మంది మేధావుల అభిప్రాయాలనే మీ ముందుకు తీసుకొస్తున్నానని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.